హైదరాబాద్ సచివాలయం రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి ప్రదేశం ఇది. అలాంటి హై సెక్యూరిటీ జోన్ లో ఓ యువకుడు పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఎంట్రీ ఇచ్చాడు. అందరికి నమస్తే, నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. కేవలం లోపలికి వెళ్లడమే కాదు, రీల్స్ చేశాడు, ఫోటోలు దిగాడు. చివరకు ఆ వీడియోలే అతడిని జైలుకు చేర్చాయి. ఇప్పుడు ఈ ఘటన తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో ఫాలోవర్ల కోసం అడ్డదారులు తొక్కిన ఇలాంటి కొన్ని ఘటనలు కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలుకు చెందిన రవి అలియాస్ నిఖిల్ యాదవ్ చిన్నప్పటి నుంచే పోలీస్ అవ్వాలనే కలతో పెరిగాడు. కానీ ఆ కల నిజం కాలేదు. అదే అతడిని నకిలీ పోలీస్ మార్గంలోకి నెట్టింది. మార్కెట్ లో పోలీస్ యూనిఫామ్ కొనుగోలు చేసి సోషల్ మీడియాలో నిఖిల్ యాదవ్ ఐపీఎస్ తరహాలో అకౌంట్ లో ఓపెన్ చేశాడు. అక్కడి నుంచి మొదలైంది అతడి రీల్స్ రాజ్యం. యూనిఫామ్ వేసుకుని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నట్టు, స్టైల్ గా వాకీ టాకీ పట్టుకొని నడుస్తున్నట్టు, పోలీస్ అధికారుల సెల్యూట్ కొడుతున్నట్టు వీడియోలు చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటూ వెళ్లాడు. సోషల్ మీడియాలో వచ్చిన లైక్స్, కామెంట్స్ అతడికి మరింత ధైర్యం ఇచ్చాయి. చివరకు ఆ ధైర్యమే సచివాలయం వరకు తీసుకెళ్లింది. కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు వచ్చిన రవి ముందుగానే ప్లాన్ వేసుకున్నట్టు పోలీస్ యూనిఫామ్ లోనే సచివాలయం వద్దకు చేరుకున్నాడు. అక్కడ డ్యూటీలో ఉన్న సిబ్బందికి తాను పోలీస్ అధికారినేనని చెప్పాడు. కుటుంబంతో వచ్చానని, లోపల ఫోటోలు మాత్రమే దిగుతానని బతిమిలాడాడు. యూనిఫామ్ చూసి నిజమైన పోలీస్ అనుకున్న సెక్యూరిటీ సిబ్బంది అనుమతించడంతో అతడు నేరుగా సచివాలయం లోపలికి వెళ్లిపోయాడు. అక్కడితో ఆగలేదు. కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగాడు, వీడియోలు తీశాడు. చివరకు ఒక స్టైలిష్ రీల్ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సచివాలయంలో పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ అంటూ పోస్ట్ చేసిన ఆ వీడియో వైరల్ కావడంతో అసలు కథ బయటపడింది. వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే దర్యాప్తు ప్రారంభమైంది. సైఫాబాద్ పోలీసులు అతడి సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అతడు కేవలం సచివాలయంలోనే కాదు, ఉప్పల్ స్టేడియం, పలు ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ప్రదేశాల్లో కూడా ఇదే తరహాలో పోలీస్ యూనిఫామ్ లో తిరుగుతూ రీల్స్ చేశాడని గుర్తించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, పోలీస్ అవ్వాలనే కోరికతోనే ఇలా చేశాను, ఎవరికీ హాని చేయాలనుకోలేదు అని చెప్పినట్టు సమాచారం. కానీ పోలీసులు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇది కేవలం రీల్స్ విషయం కాదు, రాష్ట్ర భద్రతకు సంబంధించిన అంశం. నిందితుడిపై చీటింగ్ కేసులతో పాటు ఐటీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. అంతేకాదు పోలీస్ యూనిఫామ్ ను అనధికారికంగా ధరించడం, ప్రభుత్వ అధికారిగా నటించడం వంటి నేరాలపై కూడా విచారణ కొనసాగుతోంది. అయితే ఇలాంటి ఘటనలు దేశంలో ఇదే మొదటిసారి కాదు. గతంలో ఢిల్లీలో ఓ యువకుడు నకిలీ ఐపీఎస్ అధికారిగా తిరుగుతూ కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డాడు. సోషల్ మీడియాలో ఐపీఎస్ ట్రైనీ అంటూ వీడియోలు పెడుతూ ప్రజలను నమ్మించాడు. చివరకు అసలు నిజం బయటపడటంతో అరెస్ట్ అయ్యాడు. ఇక మరో ఘటనలో ముంబైలో ఒక వ్యక్తి నకిలీ పోలీస్ ఐడి కార్డు తయారు చేసుకుని వీఐపీ ప్రాంతాల్లో ఎంట్రీ ఇచ్చేవాడు. ట్రాఫిక్ చెకింగ్ కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడి పోలీసులు అతన్ని పట్టుకున్నప్పుడు అసలు అతడు 10వ తరగతి కూడా పాస్ కాలేదని తెలిసి షాక్ అయ్యారు. ఇక తెలంగాణలో కూడా గతంలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లోని ఓ యువకుడు ఎస్ఐ యూనిఫామ్ వేసుకుని మెట్రో స్టేషన్ లో వీడియోలు చేస్తూ పట్టుబడ్డాడు. ఇంకొకరు ఆర్మీ ఆఫీసర్లా నటిస్తూ యువతులను మోసం చేసిన ఘటన కూడా సంచలనం సృష్టించింది. ఇప్పుడు రవి ఘటన మరోసారి ఒక పెద్ద ప్రశ్న లేవనెత్తుతోంది. కేవలం ఒక యూనిఫామ్ వేసుకుంటే హై సెక్యూరిటీ జోన్ లోకి ఎంట్రీ ఎలా దొరుకుతుంది? భద్రతా సిబ్బంది వెరిఫికేషన్ లేకుండా ఎలా అనుమతినిస్తారు? సోషల్ మీడియా రీల్స్ కోసం యువత ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమవుతున్నారా అని. హైదరాబాద్ సచివాలయం రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి ప్రదేశం ఇది. అలాంటి హై సెక్యూరిటీ జోన్ లో ఓ యువకుడు పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఎంట్రీ ఇచ్చాడు. అందరికి నమస్తే, నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. కేవలం లోపలికి వెళ్లడమే కాదు, రీల్స్ చేశాడు, ఫోటోలు దిగాడు. చివరకు ఆ వీడియోలే అతడిని జైలుకు చేర్చాయి. ఇప్పుడు ఈ ఘటన తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో ఫాలోవర్ల కోసం అడ్డదారులు తొక్కిన ఇలాంటి కొన్ని ఘటనలు కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలుకు చెందిన రవి అలియాస్ నిఖిల్ యాదవ్ చిన్నప్పటి నుంచే పోలీస్ అవ్వాలనే కలతో పెరిగాడు. కానీ ఆ కల నిజం కాలేదు. అదే అతడిని నకిలీ పోలీస్ మార్గంలోకి నెట్టింది. మార్కెట్ లో పోలీస్ యూనిఫామ్ కొనుగోలు చేసి సోషల్ మీడియాలో నిఖిల్ యాదవ్ ఐపీఎస్ తరహాలో అకౌంట్ లో ఓపెన్ చేశాడు. అక్కడి నుంచి మొదలైంది అతడి రీల్స్ రాజ్యం. యూనిఫామ్ వేసుకుని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నట్టు, స్టైల్ గా వాకీ టాకీ పట్టుకొని నడుస్తున్నట్టు, పోలీస్ అధికారుల సెల్యూట్ కొడుతున్నట్టు వీడియోలు చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటూ వెళ్లాడు. సోషల్ మీడియాలో వచ్చిన లైక్స్, కామెంట్స్ అతడికి మరింత ధైర్యం ఇచ్చాయి. చివరకు ఆ ధైర్యమే సచివాలయం వరకు తీసుకెళ్లింది. కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు వచ్చిన రవి ముందుగానే ప్లాన్ వేసుకున్నట్టు పోలీస్ యూనిఫామ్ లోనే సచివాలయం వద్దకు చేరుకున్నాడు. అక్కడ డ్యూటీలో ఉన్న సిబ్బందికి తాను పోలీస్ అధికారినేనని చెప్పాడు. కుటుంబంతో వచ్చానని, లోపల ఫోటోలు మాత్రమే దిగుతానని బతిమిలాడాడు. యూనిఫామ్ చూసి నిజమైన పోలీస్ అనుకున్న సెక్యూరిటీ సిబ్బంది అనుమతించడంతో అతడు నేరుగా సచివాలయం లోపలికి వెళ్లిపోయాడు.
అక్కడితో ఆగలేదు. కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగాడు, వీడియోలు తీశాడు. చివరకు ఒక స్టైలిష్ రీల్ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సచివాలయంలో పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ అంటూ పోస్ట్ చేసిన ఆ వీడియో వైరల్ కావడంతో అసలు కథ బయటపడింది. వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే దర్యాప్తు ప్రారంభమైంది. సైఫాబాద్ పోలీసులు అతడి సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అతడు కేవలం సచివాలయంలోనే కాదు, ఉప్పల్ స్టేడియం, పలు ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ప్రదేశాల్లో కూడా ఇదే తరహాలో పోలీస్ యూనిఫామ్ లో తిరుగుతూ రీల్స్ చేశాడని గుర్తించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, పోలీస్ అవ్వాలనే కోరికతోనే ఇలా చేశాను, ఎవరికీ హాని చేయాలనుకోలేదు అని చెప్పినట్టు సమాచారం. కానీ పోలీసులు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇది కేవలం రీల్స్ విషయం కాదు, రాష్ట్ర భద్రతకు సంబంధించిన అంశం. నిందితుడిపై చీటింగ్ కేసులతో పాటు ఐటీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. అంతేకాదు, పోలీస్ యూనిఫామ్ ను అనధికారికంగా ధరించడం, ప్రభుత్వ అధికారిగా నటించడం వంటి నేరాలపై కూడా విచారణ కొనసాగుతోంది. అయితే ఇలాంటి ఘటనలు దేశంలో ఇదేం మొదటిసారి కాదు. గతంలో ఢిల్లీలో ఓ యువకుడు నకిలీ ఐపీఎస్ అధికారిగా తిరుగుతూ కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డాడు. సోషల్ మీడియాలో ఐపీఎస్ ట్రైనీ అంటూ వీడియోలు పెడుతూ ప్రజలను నమ్మించాడు. చివరకు అసలు నిజం బయటపడటంతో అరెస్ట్ అయ్యాడు. ఇక మరో ఘటనలో ముంబైలో ఒక వ్యక్తి నకిలీ పోలీస్ ఐడి కార్డు తయారు చేసుకుని వీఐపీ ప్రాంతాల్లో ఎంట్రీ ఇచ్చేవాడు. ట్రాఫిక్ చెకింగ్ కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడి పోలీసులు అతన్ని పట్టుకున్నప్పుడు అసలు అతడు 10వ తరగతి కూడా పాస్ కాలేదని తెలిసి షాక్ అయ్యారు. ఇక తెలంగాణలో కూడా గతంలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లోని ఓ యువకుడు ఎస్ఐ యూనిఫామ్ వేసుకుని మెట్రో స్టేషన్ లో వీడియోలు చేస్తూ పట్టుబడ్డాడు. ఇంకొకరు ఆర్మీ ఆఫీసర్లా నటిస్తూ యువతులను మోసం చేసిన ఘటన కూడా సంచలనం సృష్టించింది. ఇప్పుడు రవి ఘటన మరోసారి ఒక పెద్ద ప్రశ్న లేవనెత్తుతోంది. కేవలం ఒక యూనిఫామ్ వేసుకుంటే హై సెక్యూరిటీ జోన్ లోకి ఎంట్రీ ఎలా దొరుకుతుంది? భద్రతా సిబ్బంది వెరిఫికేషన్ లేకుండా ఎలా అనుమతినిస్తారు? సోషల్ మీడియా రీల్స్ కోసం యువత ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారా అని